తెలంగాణకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గిరిదారి హోమ్స్ అధినేత కె ఇంద్రసేనారెడ్డి వచ్చే 2 ఏళ్లలో తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను స్పష్టంగా వివరించారు. వినూత్నమైన ఆలోచనలతో క్రెడై తెలంగాణను ముందుకు తీసుకువెళ్తానని అంటున్నారు. మరి గండిపేటలోని సవాయ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన చేంజ్ ఆఫ్ గార్డ్ సెరమనీలో ఆయన చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచింది. I am Indrasenareddy, MD Giridhari Homes. I served as a EC member of Hyderabad and Joint Secretary for the Credai Telangana and Vice President for Credai Telangana and President-elect for Credai Telangana, now President. Thanks to first SMR Anna, ఎందుకంటే లాస్ట్ టైం యాక్చువల్లీ ఈ ప్లేస్లో ఉండేది SMR అన్న, కానీ లాస్ట్ టైం నేను జస్ట్ ఒక మాట రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్లీ నాకు అవకాశం ఇచ్చేసి ఆయన వెనక్కి తగ్గి నన్ను ముందుకు ఇక్కడ నిలబెట్టినందుకు ఇక్కడ ఉన్నాను నేను ఈరోజు. థ్యాంక్ యూ ఎస్ఎంఆర్ అన్న. ఇప్పుడు మనం అంటే వరల్డ్ కానీ చూసుకున్నట్టయితే 2 types ఆఫ్ కంట్రీస్ ఉంటాయి. వన్ ఈజ్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ అనదర్ ఈజ్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్. మన దాంట్లో కూడా చూసుకుంటే డెవలప్డ్ డెవలపర్స్ అండ్ డెవలపింగ్ డెవలపర్స్, 2 types ఆఫ్ డెవలపర్స్. అంటే ఇక్కడున్న అండ్ మన స్టేట్లో ఉన్న 97% డెవలపర్స్ అంతా కూడా డెవలపింగ్ డెవలపర్స్ అని అనుకుంటూ ఉన్నాను నేను. మేబీ 2-3% డెవలపింగ్ డెవలపర్స్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే నెక్స్ట్ 5-10 minutes చెప్పబోయేదంతా కూడా మేబీ ఆల్రెడీ డెవలపర్స్కి పెద్దగా యూజ్ కాదు. అది ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నా అంటే మేబీ 1999 అనుకుంటా ఒక మూవీ వచ్చింది క్షణక్షణం అని. ఆ మూవీ మొత్తం కూడా ఒక 1 crore కోసం మూవీ మొత్తం పెద్ద అది ఉంటుంది అనమాట. అయితే ఆ మూవీ నాకు బాగా నచ్చింది. తర్వాత ఒక 1 week తర్వాత బంజారాస్లో ఒక పెద్ద ఆయన దగ్గరికి పోతే నిన్న ఒక మూవీ చూసి వచ్చినా పెద్ద తలనొచ్చింది. ఎందుకంటే ఎవడన్నా ₹1 కోటి కోసం అంత కష్టపడతాడా అని. అంటే ఆయన దృష్టిలో ఆయన పర్సెప్షన్ ఏంటంటే ఆయన చాలా కోట్లు చూస్తున్నాడు కాబట్టి కోటి కోసం అంత కష్టం అవసరమా అని. అంటే ఇప్పుడు నేను ఒక నెక్స్ట్ 5 minutes చెప్పబోయేది ఆ 1-2% వాళ్ళకి పెద్దగా అది ఉండదు, బట్ 97-98% మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు వేణుగారు చెప్పినట్టు మనం ఏ స్టార్ట్ చేసినా ఫస్ట్ వై అంటే నెక్స్ట్ 5 years ఏంటి, 10 years ఏంటి, ఎందుకోసం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ విత్ వై అని మనకు చాలా క్లారిటీగా చెప్పాడు. ఆ వై ఐఎమ్ హియర్ ఆర్ వై క్రెడై అనేది మన అందరికీ ఒక క్లారిటీ రావడానికి ధీరుభాయ్ సేస్ గ్రోత్ ఈజ్ లైఫ్ అండ్ great philosopher Pascal says, the man is the man who rise to struggle himself to forever. means ఎవరిని మనిషి అనాలంటే తాను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవడానికి ఎవడైతే నిరంతరం శ్రమిస్తుంటాడో వాడిని మనిషి అనాలి తప్పించి అంటే గ్రో కాకుండా అక్కడే ఉండే వాళ్ళని మనిషి అనడానికి అనే అవసరం లేదు అని అంటాడు. అంటే దీనికోసం గ్రో కావాలంటే మన ఇండస్ట్రీలో మనం 0 level నుంచి ఒక హీరో కావాలంటే డెఫినెట్లీ ఒక 10 things అవసరం. దాంట్లో జస్ట్ 3 things మాత్రం నేను చెప్తాను. నెంబర్ 1 నాలెడ్జ్. అంటే నాలెడ్జ్ అంటే ఒక స్కాలర్కు ఉండాల్సినంత నాలెడ్జ్ అవసరం లేదు మనకు. మన ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఇన్ అండ్ అవుట్ మీన్స్ మన జీవోస్ ఏంటి, బేసిక్ జీవోస్ ఏంటి, మన ట్యాక్సేషన్ ఏంటి, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మన ఫండింగ్ ఆప్షన్స్ ఏంటి, మనకు ఫైనాన్స్ సైడ్ నుంచి వస్తుంది బెస్ట్ సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ ఏంటి, అండ్ లీన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈ మాత్రం నాలెడ్జ్ కంపల్సరీ అవసరం. ఇవన్నీ దొరికే ఒకే ఒక ప్లేస్ ఏదైనా ఉంది అంటే మన క్రెడై అని చెప్పొచ్చు. క్రెడైలో ఇవన్నిటి గురించి రెగ్యులర్గా మన సెషన్స్ అన్నీ అవుతూ ఉంటాయి. వీటిని అటెండ్ అవుతూ ఉంటే మనం తెలియకుండానే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాం. ఇదే కాకుండా నేను శ్రీకాంత్ భాయ్ ఐఏఎంలో 7 months ఎగ్జిక్యూటివ్ MBAకి వెళ్ళి వచ్చాం. డెఫినెట్లీ అది మా పర్సెప్షన్నే మార్చింది, మా సర్కిల్ని పెంచింది, మా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అదొక కారణం అని అనుకుంటున్నా. ఆ అవకాశాన్ని వీలైతే అన్ని చాప్టర్లలో నుంచి అట్లీస్ట్ అంటే ఎక్కువ మందికి అవకాశం ఉండదు, మేబీ ప్రతి టర్మ్కి ఒక 20 members ఇండియా వైడ్ తీసుకుంటారు. అందరూ ట్రై చేస్తే బాగుంటుందని నా యొక్క మెయిన్ ఆలోచన. ఇప్పుడు మన మధ్యన తెలియకుండా ఇప్పుడు నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే చంద్రబోస్ పాటల రచయిత ఆయన ఆస్కార్ అవార్డు అందుకొని ఇమ్మీడియట్లీ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నాకు పాటలు రాయాలా లేకపోతే పాటలు పాడాలా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నాకు మా బ్రదర్ కుర్రా శ్రీనాథ్ గారు ఒక అడ్వైజ్ ఇచ్చాడు. నువ్వు పాటలు రాసిన నీ స్ట్రెంగ్త్
ఆయన పాటలు అడ్వైజ్ ఇవ్వడంతో నేను ఈరోజు నా చేతిలో ఈ ఆస్కార్ అవార్డు ఉంది అంటే మనం ఎట్లాంటి సర్కిల్లో ఉన్నాం, ఎలాంటి ఈకో ఛాంబర్లో మనం ఉన్నాం, అది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అది ఒక్కటే కాదు, అంటే నేను నెక్స్ట్ వచ్చేసి సెకండ్ థింగ్, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మనకి ఎక్స్పోజర్ అవసరం. ఎక్స్పోజర్ మీన్స్ విచ్ కెన్ ఆల్టర్ అవర్ స్టేట్ ఆఫ్ మైండ్. మనకు తెలియకుండా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయేది ఎక్స్పోజర్. అది రావాలంటే కంపల్సరీ ప్రపంచాన్ని చూడాలి. సారీ, అవసరం లేదు, ప్రపంచాన్ని చూడాలి. థ్యాంక్ యూ సార్. ఓకే, అయితే శేఖర్ అన్న రష్యాకి తీసుకెళ్ళిండు, తర్వాత రామన్న లండన్ తీసుకుపోయిండు, తర్వాత చైనా తీసుకుపోయారు, తర్వాత దుబాయ్ అబుదాబి తీసుకుపోయారు, జర్మనీ పోయినాం, ఇజ్రాయిల్ పోయినాం, నెక్స్ట్ సింగపూర్. ఒక్కసారి అంటే మనం 5 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు 15 ఫ్లోర్లు చేసేవాళ్ళము, ఒక్కసారి 160 ఫ్లోర్స్ టవర్ని చూస్తే మనకు తెలియకుండానే వావ్ ఫీలింగ్ వస్తుంది. వావ్ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సింగపూర్ మనకు నెక్స్ట్ మంత్లో ఉంది. ఒక వరంగల్ నుంచో, కరీంనగర్ నుంచో, నిజామాబాద్ నుంచో, హైదరాబాద్లో ఎక్కడో అవుట్స్కట్స్లో చేసేవాళ్ళు అక్కడ వెళ్ళి స్టడీ టూర్కి వెళ్ళి అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ చూసి వచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ అదే లెవెల్లో ఉంటుందా? డెఫినెట్లీ ఉండదు. అంటే అది నడుస్తున్న ప్రాజెక్ట్లో అయినా ఆర్కిటెక్ట్ తోటి మీటింగ్ పెట్టేసి ఏదో ఒక చేంజ్, ఏదో ఒక అంటే మేము డ్రాయింగ్ టేబుల్స్లో ఉన్నాయి మాత్రం డెఫినెట్లీ మారుస్తాం. అంటే మనకు తెలియకుండానే ఒక బెస్ట్ ప్రోడక్ట్ రావడానికి, అంటే మనం తెలియకుండానే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆలోచన, అంటే అన్ని ఏదో బాక్స్ టైప్ వీటిలో కట్టకుండా నెక్స్ట్ లెవెల్లో ఉండాలంటే ఈ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్స్పోజర్ వచ్చి ఒకే ఒక ప్లేస్ ఏందని ఉందంటే మన క్రెడై. ఆ క్రెడైలోనే ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి, మనకు తెలియకుండా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతూ ఉంటాము. అండ్ థర్డ్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ నాలెడ్జ్, సెకండ్ వన్ ఈజ్ ఎక్స్పోజర్, థర్డ్ వన్ వచ్చేసి యాక్సెస్ టు ద క్రెడిబిలిటీ అండ్ యాక్సెస్ టు మీట్ విత్ ఇండస్ట్రీ పయనీర్స్. మన మధ్యలో ఒక ఎమ్మెల్యే బ్రదర్ ఉన్నారు, మన మధ్యలో ఒక ఐఏఎస్ ఫాదర్ ఉన్నాడు. నేను ఇప్పుడే ఆస్కార్ ఎగ్జాంపుల్ కూడా చెప్పిన. ఒక చిన్న ఇదండి, అంటే ఒకసారి ఒక ఆఫీసర్ని కలవడానికి, ఆఫీసర్ పేరు కానీ చెప్పను, నేను మురళన్న అండ్ పాండు ముగ్గురం వెళ్ళాం. నెక్స్ట్ డే ఆయన తోటి మాకు ఫ్రీ ఫీజ్ రాసియాలి. ఆయన టైం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయినాము. అంటే కొద్దిసేపు వెయిట్ చేసి పిలిచాడు లోపలికి. కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ మాట్లాడిన తర్వాత, బాస్ మీరు ఇట్లా డైరెక్ట్ రాకూడదు, ఎందుకంటే మాకు టైం ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యూ, మీరు ముందే 3-4 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకొని రావాలన్నాడు. తర్వాత అదే రోజు నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock ఒక పెద్ద ఆయనను కలవడానికి మురళన్న పిలిచాడు మమ్మల్ని. 4కు షార్ప్గా ఉండాలి, మళ్ళీ లేట్ అయితే ఆయన చాలా బిజీ ఉంటాడు అన్నాడు. నేను పాండు ఇద్దరం పోయే లోపల 4:10 అయింది. సరే, ఆయన ఇంట్లోకి పోయిన తర్వాత ఆయన 4:10కి ఆల్రెడీ రెడీ అయి ఉన్నాడు. అరే మురళి 10 మినిట్స్ లేట్ అయినట్టుంది, సరే మన అదే ఇంకో రూమ్లో ఒక పెద్ద ఆయన అంటే ఒక ఆఫీసర్ వెయిట్ చేస్తున్నాడు, అక్కడ మాట్లాడదాం ఇక్కడ మాట్లాడదాం అన్నాడు. అయితే ఆఫీసర్ ఎవరంటే నేను పోయొచ్చిన ఆయన, అంటే ఆయన ఆల్రెడీ 3:15కో 3:30కో నుంచి అక్కడ ఉన్నాడు అనమాట. అంటే యాక్సెస్ టు ద క్రెడిబిలిటీ, యాక్సెస్ టు ద మీట్ విత్ ఇండస్ట్రీ పయనీర్స్, అది ఎంత గొప్ప అవకాశం, అది ఎంత గొప్ప సంపద, అది దొరికేది క్రెడైలో. టుడే ఇన్ కంట్రీ దెర్ ఆర్ 90,000 డెవలపర్స్, ఇన్ క్రెడై 13,500. అంటే మన స్టేట్లో కానీ చూసుకున్నట్టయితే మేబీ 650 మెంబర్స్. మనం ఇంతకుముందు వేణు చెప్పినట్టు మన వాయిస్, అంటే మనం హట్కే కాకపోతే మిగతా ఇండస్ట్రీతో పాటు హట్కే కాకపోతే, ఇప్పుడు టర్మరిక్ పసుపులోంచి ఒక కుర్కుమిన్ అనే ఒక ఎక్స్ట్రాక్ట్ బయటికి తీస్తాం. టర్మరిక్ వచ్చేసి 500 ఉంటే అది వచ్చేసి 1,00,000 రూపాయలు ఉంటుంది. అట్లా ఇప్పుడు మన టీంనంతా కూడా మన బెస్ట్ ప్రాసెస్, బెస్ట్ సిస్టమ్స్ ఇవన్నీ పెట్టేసి, అంటే మన స్పీడ్ పెంచేసి, మన క్వాలిటీ పెంచేసి, మన టైం ఫంక్షనాలిటీ పెంచేసి, మన ట్రాన్స్పరెన్సీ పెంచి, ఇవన్నీ పెంచేసి మన వాళ్ళను కొంచెం సపరేట్ చేస్తే మనకు మార్కెట్కు డోకా ఉండదని. ఎందుకంటే వేల మంది, నేను ఈ మధ్యన ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ దగ్గర తిరిగాను. అక్కడ బిల్డర్స్, అంటే అక్కడ రాంగ్ బిల్డర్స్ దగ్గర ఇరుక్కున్న వాళ్ళు, అక్కడ ఉన్న మనకంటే ఎక్కువ స్ట్రెంత్ ఉంది ఆ బిల్డర్ స్ట్రెంత్ కానీ చూసుకుంటే అక్కడ ఇరుక్కున్నది. అంటే దీనికోసం ఎట్లాంటి స్ట్రాటజీ చేద్దామని, అంటే మేబీ అందరి సపోర్ట్ తోటి, సీనియర్ సపోర్ట్ అండ్ అందరి సపోర్ట్ తోటి, కాల్గేట్ సేస్ మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అడుగుతుంది. మనం ఉప్పు ఉందా పప్పు ఉందా అని చూసి కొనము, కానీ అడుగుతుంది కాల్గేట్
అంటే మిగతా దాని మీద అంటే మిగతా వాటి అన్నిటి మీద మార్కెట్ మీద డౌట్ రావడానికి దీంట్లోనే ఉందేమో కొంటామని. మ్యాజిక్ బ్రిక్స్ సేస్ ప్రాపర్టీ సహీ మిలేగా హై యహీ. పెప్సీ సేస్ యహీ హై రైట్ చాయిస్. క్రెడై మెంబర్ను తీసుకునేటప్పుడే మనకు ఒక ఓసీ వచ్చిందా లేదా చూస్తున్నాము. అప్పట్లోనే కోడ్ ఆఫ్ కండక్ట్ నేను ప్రతి పేజీ చూసి మరీ నాకు దాంట్లో పెట్టుకున్నాను. శేఖరన్న తయారు చేసిన కోడ్ ఆఫ్ కండక్ట్ మళ్ళీ అది తీసి డెఫినెట్లీ మన ప్రాక్టీసెస్ అనే బెస్ట్ ప్రాక్టీసెస్ పెట్టుకుంటే మనకు సేల్స్ అనే అంటే వన్ థింగ్ మీద మన కేర్ తీసుకుంటే క్యాష్ ఫ్లో సరిగ్గా వచ్చేటట్టు తీసుకుంటే మిగతా అన్నిటినీ ఆ ఒక్కటి కేర్ తీసుకుంటుంది. కాబట్టి అటు సైడ్ ఏం చేద్దాం అనేది జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒక బ్రాండింగ్ ఎక్స్పర్ట్ని అది చేసుకొని మన వాళ్ళని అట్కే చేసి మిగతా మార్కెట్కు పోయి అనవసరమైన జనాలు ఇరుక్కోకుండా వాళ్ళని తీసుకొచ్చి మన రైట్ ట్రాక్లో పెట్టడం మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఒక శ్లోకంతో క్లోజ్ చేస్తాను. గృహ నిర్మాణ కర్మేయ సుఖం సంతానమేత్ ప్రభో సయేవ దేవకార్యం స్వాత్ నత్ కేవలం వ్యవసాయం. ఇతరులకు ఇళ్లను నిర్మించి సుఖ సంతోషాలను ఇవ్వడం కేవలం వ్యాపారం మాత్రమే కాదు, అది దైవ కార్యం కూడా అని ఇది మత్స్యపురాణంలో ఉందట. అండ్ వాస్తుశాస్త్రంలో కూడా ఉంది ఇది. అంటే దీనికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే ఇప్పుడు ఒక మనిషి 100 సంవత్సరాలు ఆయన లైఫ్ స్పాన్ అనుకుంటే 70 సంవత్సరాలు మనం ఇచ్చిన ప్రోడక్ట్ లోపల ఉంటాడు, మనం ఇచ్చిన ఇల్లు లోపల ఉంటాడు. ఓ మొబైల్ ఫోన్ 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో మారొచ్చు, కారు ఒక 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు మార్చొచ్చు. అట్లాంటి అంత పెద్ద గొప్ప పనిలో ఉన్నాం కాబట్టి మనం దైవకార్యం అని అని ఉంటారు. టుడే ఇట్స్ రియలీ ఏ గ్రేట్ హానర్ ఫర్ మీ అండ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ టుగెదర్ టువర్డ్స్ టుమారో we are committed to take result oriented, process and purpose driven massive action as a team Credai Telangana. Thank you very much.